మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో 12 సీట్ల కంటే ఎక్కువ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ తహతహలాడుతుంది. ఈ దిశగానే అడుగులు వేస్తూ వెళ్తుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. సార్, తెలంగాణలో బీజేపీ బలం తగ్గుతుంది అని అనుకునే సమయంలో ఇప్పుడు లోక్సభ స్థానాల విషయానికి వచ్చేటప్పటికి బీజేపీ నెమ్మదిగా క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు మాక్సిమం కనిపిస్తూ వస్తున్నాయి. సో 12 స్థానాల కన్నా ఎక్కువగా గెలుచుకునే రీతిలోనే తన అడుగులు కూడా వేస్తూ వస్తుంది. అసలు గెలుచుకునే అవకాశం ఏ మేరకు ఉంది? కాంగ్రెస్ని దాటి బీజేపీ గెలుచుకునే అవకాశం ఏ మేరకు? డెఫినెట్గా వాళ్ళు టార్గెట్ సౌత్ అని పెట్టుకున్నారు. టార్గెట్ సౌత్ 80 సీట్స్ అని పెట్టుకున్నారు. ముఖ్యంగా కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో 25 కావచ్చు, తెలంగాణలో 17 కావచ్చు. ఉన్నట్టుండి ఊహించిన విధంగా సంజయ్ గారు అధ్యక్ష బాధ్యతలు వైదొలిగిన తర్వాత మారిపోయింది. బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ వైపు వెళ్ళిన అధికారంలో వాళ్ళు వచ్చిన ఎంపీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మోదీ గారి చరిష్మా జాతీయ స్థాయిలో ఆయనది ఎవరు కాదనలేనిది. వరుసగా 3 ఆఫ్ ది నేషన్ సర్వే కావచ్చు, ఏ సర్వేలు చూసుకున్నా ఆయనే ప్రధానమంత్రి అవుతారు అనేది అందరికీ తెలిసిన అంశమే. మరి జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో ఆ పార్టీతో రాష్ట్రాలు పొత్తు పెట్టుకోవాలని తహతలాడుతుంటాయి. ఇప్పుడు రాష్ట్రాల్లో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ గెలిపించుకున్నారు, అయిపోయింది. సెంట్రల్లో ఎవరు కావాలనేది ఇక్కడ ఎలక్షన్ మెయిన్ చూస్తారు. ఇక్కడ ఎంపీ ఎలక్షన్. ఈ ఎంపీ ఎలక్షన్లో ఎవరు ఎలా వెళ్ళాలనేది ముందు ఒక ఇది. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చేసింది, ఎంపీ ఎలక్షన్ మాత్రం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ రెండు కలిసి జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే అండి, టార్గెట్ వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. బీజేపీ వ్యూహాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. నేను అమిత్ షా గారు మాట్లాడిన మాటలో 12 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అన్నాడంటే 17 సీట్లో ఒకప్పుడు 8 అన్నది కాడి నుంచి 12కి వచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి. మొదటి లిస్టులో 144లో తెలంగాణ 8 ప్రకటించారంటే మనం అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి మాధవీలత గారు అని చెప్పేసి ఆమెని ఓవైసీ మీద దింపారంటే వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి, కాదనలేనిది. ఎందుకంటే కార్పొరేటర్లు కూడా 45 సీట్లు గెలిచినాయి కాబట్టి సిటీలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే అండి, నిన్న ఆయన మాట్లాడిన మాటలో మనం అర్థం చేసుకోవాలి. మేము గత 4 సంవత్సరాల్లో తెలంగాణకి ఇచ్చింది 2,42,000 కోట్లు ఇచ్చాం. రోడ్ల విషయం కావచ్చు, నిధులు కావచ్చు. ఎప్పుడు కూడా విమోచన దినం సెప్టెంబర్ 17న, ఇకపోతే విమోచన దినోత్సవం ఆల్రెడీ హోంశాఖ నుంచి నేను క్లియరెన్స్ వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని అందిపుచ్చుకొని ఉద్యమకారులని, విఠల్ గారు లాంటి వాళ్ళని దగ్గర తీసుకున్నారు. ఆ విధంగా దగ్గరికి అయిపోయి వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజంలో బీజేపీ ఆల్టర్నేట్ అనేది తీసుకురాగలిగారు. తీసుకొచ్చే క్రమంలో అవినీతమైపోయింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. చివరికి కేసీఆర్ గారి కూతురు కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నదే అని చెప్పాడు. అదేవిధంగా ఎంత కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతమైపోయిందో నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు బయటపెట్టనని చెప్పి అన్నాడు. అంటే సాక్షాత్తు అమిత్ షా గారు. ఇవన్నీ డైరెక్ట్ అటాకే. ఈ సమయంలో ఏంటంటే కాంగ్రెస్ను ఒకవైపు విమర్శిస్తా, బీఆర్ఎస్ అనేది ఇది లేకుండా బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా వారసత్వ రాజకీయాలు చేసేవే, మాకు అలాంటివి లేదు అనే మాటను కూడా ఉపయోగించి ముందు తీసుకెళ్ళాడు ఆ మాటలో. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా పక్కాగా మనం గెలిచే సీట్లు కరీంనగర్ సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, మాధవీలత ఊహించిన విధంగా ఓవైసీ మీద ఫస్ట్ టైం పోటీ చేయబోతున్నారు. వాళ్ళు హిందూ అనేది ముందుకు తీసుకొచ్చారు. ఇది ప్లస్ ఏంటంటే రామాలయం, రాముల వారి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట. ఒక్కసారిగా హిందువులు 80% హిందూ దేశం ఇది. వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో త్రిపుల్ తలాక్ కావచ్చు, లేకపోతే 370 ఆర్టికల్ కావచ్చు, నిన్నగాక మన సిఏఏ పౌరసత్వం విషయంలో కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా ఒక సిస్టమాటిక్గా వెళ్తున్నారు ఎలక్షన్లో. ఆ వెళ్ళే క్రమంలో ఏంటంటే ఆయన కాన్ఫిడెంట్ లెవెల్లో అర్థం ఉంది. కాకపోతే 17 సీట్లో 12 వస్తాయి అనేది ఒక ప్రశ్న. కాంగ్రెస్ అంత వీక్గా ఉందంటే కాంగ్రెస్ అంత వీక్ లేదు. బీఆర్ఎస్ అనేది వీక్ అయిపోయింది. ఇక్కడ భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు వీక్ అయిందంటే వీళ్ళ దగ్గర ఉన్న కీలకమైన వ్యక్తులు, జహీరాబాద్ ఎంపీ పాటిల్ ఆయన వెళ్ళిపోయాడు, ఆల్రెడీ వెళ్ళిపోయి ఫస్ట్ లిస్టులోనే బీజేపీ తరపున టికెట్ వచ్చేసింది. అంటే చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేసుకో. సీతారాం నాయక్ గారు కావచ్చు, సైదిరెడ్డి గారు కావచ్చు, 6 ఎంపీ అభ్యర్థులు వెళ్ళిపోయారు. అక్కడ 6లో ఆల్రెడీ ఫస్ట్ విడతలో 2 బీఫామ్ వచ్చేసింది. మిగతా 4 రేపో ఎల్లుండి సెకండ్ లిస్ట్లో ఉండబోతున్నారంటే అంటే బీఆర్ఎస్ లేకుండా చేయాలనేది బీజేపీ ప్లాన్గా కనబడుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ అంత ఇదిగా ఏమి లేదు. ఇక్కడ ఈ 17 స్థానాల్లో మనకున్న ఇది ప్రకారం ఏంటంటే డెఫినెట్గా 8 నుంచి 9 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కానీ ఆయన అనుకున్నట్టు 12 సీట్లు వచ్చే అవకాశం లేదు. కానీ గౌరవప్రదంగానే 7-8 మధ్య ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ ఉంటుంది. బీఆర్ఎస్ మాత్రం 1-2 సీట్లకి కన్ఫైన్ అయిపోయే అవకాశం ఉంది. అంటే టైట్గా ఇక హైదరాబాద్ కూడా, మజ్లిస్ కూడా
టైట్గా వచ్చే పరిస్థితి ఉన్నదన్నమాట. ఏదైనా కానీ బీఆర్ఎస్ స్వయంకృత అపరాధంగా మనం ఇంకా భావించాలి. బీజేపీ అంటే కేవలం ఒక మతానికి సంబంధించిన పార్టీ అనే విధంగా కాంగ్రెస్ దాన్ని ముందుకు తీసుకెళ్తూ వస్తుంది ప్రచారంలో భాగంగా. అవును. సో అలా కాదు, మేము ఏసీసీతో మీరు చెప్పినట్టుగా సో ఎవరి పౌరసత్వాన్ని ఇది రద్దు చేయబడదు. ఉమ్. దీంతో 2014 ముందు డిసెంబర్ 30కి ముందు ఇక్కడ వచ్చిన ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళకంతా అవును. పౌరసత్వం ఇస్తా ఉన్నారు. అవును. ముస్లిమ్స్ అనేది సో మేము కేవలము ఒక మతానికి మాత్రమే కట్టుబడి లేము, అన్ని మతాల్ని గౌరవిస్తున్నాము అని తెలియజేస్తూ దీన్ని చెప్పడం కూడా ముందు జరిగింది. తీసుకెళ్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక రకంగా ఈ 3 పార్టీల ఇదితో బీఆర్ఎస్ అనేది జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ఆశలు అడియాశలు కనబడుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న అభ్యర్థులే ఎంపీ అభ్యర్థులు బయటకు వస్తున్నారంటే అవును. మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే క్రమేపీ ఆ పార్టీ మంచిగా అధికారంలో నుంచి ఎంపీ స్థానాలు కూడా మొత్తం కంప్లీట్ కోల్పోయి 1-2 స్థానాలకే పరిమిత అయ్యే అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత డి అనే మధ్య కాంగ్రెస్కి బీజేపీకి ఉంటుంది, ఇక్కడ బీజేపీకి ఉంది. డెఫినెట్గా ఉంటుంది. ఆ సమయంలో ఏంటంటే వ్యూహాత్మక వీళ్ళు బీఆర్ఎస్ని కూడా లాక్కున్నారు కాబట్టి బీఆర్ఎస్లో వాళ్ళకున్న ఓటు బ్యాంక్ కావచ్చు, హిందూతత్వ భావనలో ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్ కావచ్చు, వీళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అదే కాకుండా సెంట్రల్లో మోదీ గారి చరిష్మా డెఫినెట్గా ఇక్కడ పనిచేస్తుంది. అందులో ఫ్యూచర్లో ఏంటంటే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ ప్రపంచంలోనే 2030 నాటికి అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన ఉంటుంది. 3000 ఐటీ కంపెనీలు ఉన్నాయి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, డిఫెన్స్ మెకానిజం హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం ఉన్నది. ఇవన్నీ హైదరాబాద్ అందరిని నాకు చేర్చుకునేది. 4000 రూపాయలు ఉద్యోగం చేసేవాడి నుంచి 4 లక్షలు సాధించేవాడికి ఇక్కడ బతకొచ్చు. కాబట్టి ఇది ఎంత ఒక మినీ ఇండియా లాగా తయారైంది. కాబట్టి హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ అంటే ఇంకా అసలుకి అద్భుతంగా ఉంటుంది. అది బీజేపీ చేయగలదనేది వీళ్ళకు కూడా తెలుసు. అది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బీజేపీ దీర్ఘకాలిక దృష్టి సౌత్ మీద పెట్టింది. టార్గెట్ 80 అనే కాన్సెప్ట్తో పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే 25 సీట్లో ఎవరు గెలిచినా, వైసీపీ గెలిచినా, జనసేన టీడీపీకి గెలిచినా 25 సీట్లు బీజేపీయే. బీజేపీ కూడా 6 స్థానాలు పోటీ చేస్తుంది. వాళ్ళు ఎవరైనా అడగకుండానే బీజేపీకి ఇచ్చే పరిస్థితి 10 స్థానాలు అక్కడ ఉన్నది. ఇక్కడ 17 స్థానాల్లో కూడా డి విధంగా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది అనమాట. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశంపై ఇంత విపులంగా వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.